హెడ్ మీరా? ఇక్కడ మెయింటెనెన్స్ సార్ జైబు సార్ పేరు. ఫస్ట్ టైం చూస్తా ఉన్నా, ఇంతవరకు రాలేదు స్మార్ట్ కిచెన్ లకి. ఆ రూట్లో వదిలేండి, అవన్నీ వదిలేయండి. వంట హౌ టు కుకింగ్ ఏంది సార్ మనం స్కూల్ నుంచి అటెండెన్స్ వస్తుంది సార్. ఒక యాప్ ఉంది సార్, మన మెనూనే ఫాలో అవుతా ఉన్నాం. మన మెనూ డొక్కా సీతమ్మ మెనూనే ఫాలో అవుతాం, సేమ్ మెనూ. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇక్కడ వర్కర్స్? 10 మంది. డ్రైవర్. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? 3 ఆటోలు. ఇప్పుడు 10:30 నుంచి స్టార్ట్ చేస్తారా? అంతటికి ఒకటేనా? ఒక స్కూల్కి కెపాసిటీని బట్టి ఎక్కువ ఉంటే కనుక ఇట్లుంటాయి. అదేలేండి, కర్రీ అన్నం, బాయిల్డ్ ఎగ్ ఇట్లాంటిది ఒకటి, బాయిల్డ్ ఎగ్. జావా కూడా మీరేనా? అది ఎప్పుడు వెళ్తుంది? అదే వెహికల్ పోతే మళ్ళీ రాలేదు సార్, దూరం పోతే. ఉదయం జావా ఒకటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకంటే ఆల్రెడీ వంట వాళ్ళు అట్లే ఉంటారు కదా. ఉన్నారు సార్, కానీ వాళ్ళ స్టవ్ అవి మళ్ళా పెద్ద పంచాయతీ. ఇది అటెండెన్స్ వస్తుంది డైలీ మార్నింగ్. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ వీళ్ళు డ్రైవర్స్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఆన్ గోయింగ్ వస్తుంది సార్. అది ఏ టైంకి మీరు రిసీవ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చూసి. ఇక రైస్ ఎక్కడ పెట్టుకుంటారు మీ స్టాకు? దీంట్లో నెలకు సంబంధించినటువంటి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మీకు డైరెక్ట్ వస్తాయి. హమాలీలు తెచ్చి దించుతారు కదా, వాళ్ళు ఏమైనా డబ్బులు ఇప్పుడు అడుగుతారా? ఏం లేదు సార్, హమాలీలు ఏం లేదు సార్. దూరం అయిందని అప్పుడు ఏదో ఖర్చులకి ఇచ్చారు అంతే తప్ప ఇప్పుడైతే ఏం లేదు. ఈయన వెహికల్ ట్రాకింగ్ దొరుకుతుంది సార్. ఇక్కడ వెహికల్ ఎక్కడుంది అనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళకు, స్కూల్ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ మీల్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాక ఇది ఓపెన్ చేసి డ్రైవరు క్యూఆర్ స్కాన్ చేస్తారు సార్. అప్పుడు మీల్స్ డిస్ట్రిబ్యూట్ అయిందండి కరెక్ట్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోతుంది సార్. మనకు తెలుసు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇక్కడ ఇస్తారు సార్. హెడ్ మాస్టర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది సరిపోయింది, సరిపోలేదు. మనకు వీళ్ళ ప్రకారం వీళ్ళకు ఈ రైస్ వాళ్ళ గ్రామ్స్ ప్రకారమే వెళ్తాయా? అంతే సార్, అదే సార్. ఇక్కడ 1 to 15 మంది. అది ఓకే. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వీళ్ళు ప్యాకింగ్ చేస్తారు, క్యారియర్ కడతారు. హెడ్ మాస్టర్ ఇక్కడ అప్లోడ్ చేస్తాడా లేకపోతే మీకు ఫోన్ చేస్తాం? ఇక్కడ అప్లోడ్ చేస్తారు, అంతా ఆన్లైన్ లోనే. మీరు అది చూసుకొని ప్రిపేర్ చేస్తారు, ఈ షీట్ ప్రిపేర్ చేసి వీళ్ళకి ఇస్తారు. ఎన్ని గంటలకల్లా ఇచ్చేస్తారు వీళ్ళకి? అంటే మనకు మామూలుగా 6:30 కుకింగ్ స్టార్ట్ అవుతుంది, 9:30కి రిపోర్ట్ వస్తుంది సార్. అంటే రైస్ ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా, కాబట్టి ఒక లెవెల్లో చేసుకుంటూ పోతారు. ఆ స్ట్రెంత్ని బట్టి ఎంత వేసుకోవాలో లాస్ట్ లో చూసుకుంటారు. మీకు 9:30 కల్లా వస్తుందా షీటు? మీకు రిటర్ను ఏమన్నా మిగులుతా ఉన్నాయా స్కూల్స్ లో? అక్కడ తీసేసుకుంటారు మిగిలితే. సరిపోవడం అయితే నో ప్రాబ్లం. అదేదైనా ఉంటే ముందు వీళ్ళకి ఇంటిమేషన్ కొంచెం సరిపోవడం లేదని ఏదన్నా. పప్పు చేస్తారు కదా, అది తిరగమాత ఎట్లేస్తారు? పప్పు చేస్తారు కదమ్మా, పప్పు ఉడకబెడతాం కదా, దాన్ని తిరగమాత ఎట్లా బయట పక్కన వేసి దాంట్లో వేసి కలిదిప్పుతారా? ఈరోజు సాంబారా పప్పా? పప్పు చారా. పప్పు బాగా ఉడుకుతుందమ్మా. బిర్యానీ రైస్ బాగా తింటారు కొంచెం ఎక్కువ. అవును, జూన్ నుంచి వచ్చాయి కదా సన్న బియ్యం. అదేంటి లాస్ట్ స్వీట్ పొంగల్ ఈరోజు సాటర్డే కదా. వాళ్ళు రైస్ లోనే స్వీట్ పొంగలా? ఇది రైస్ లోనేనా? ఉన్నప్పుడు మీకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుందా? రోజు మార్చి రోజు 3 రోజులు ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉంటుంది సార్. ఓకే, రైస్ సూపర్గా ఉంది, రైస్ చాలా బాగుంది. 4 ఒకటేసారి వేస్తారు సార్, 15 నిమిషాలకు ఒకటి, 15 నిమిషాలకు ఒకటి అవుతుంది సార్. అంతా సరీసులు పోసుకొని ఉడకబెట్టేదే కదా? అవును సార్, కాకపోతే కొద్దిగా ఇడ్చాలి సార్. మొత్తం ముద్ద అయింది సార్, అక్కడ కూడా ఫెయిల్ అయినా సార్. ఒక దాదాపు 10 ప్యాకెట్లు ట్రైనింగ్ అంతా అని గంజి ఉంచితే మనకు ఆ గింజలు పోతాయి, బలం పోతాయి. తక్కువ
కొన్ని ఇస్తాం నీళ్ళు అవి ఇస్తామంటే ముద్దలాగా వస్తుంది అన్నం కొద్దిగా ఇస్తే కొంత గాలి ఇస్తారు సార్ స్టీమ్ ఇస్తాం సార్. అది ఇష్టపోకుంటే నిమిషం పొరపాటు లేట్ అయినా ఫెయిల్ అవుతాం సార్. మరి బిర్యానీకి ఎట్లా చేస్తారు? బిర్యానీ మామూలుగా అదే సరే వేసుకుంటాం సార్. బాగుంది. అప్పుడు అది కొంచెం ఒక రవ్వ గాలి ఇస్తాం ఎక్కువ ఒక అమ్మా? ఫోర్టిఫైడ్ రైస్ ఉంటుంది కదా, మెల్ట్ అవుతుంది కాబట్టి విటమిన్స్ ఓన్లీ ఎక్స్ట్రా వాటర్ ఒకటే అప్లై చేసి కొద్దిగా ఇస్తాం సార్ ఎక్స్ట్రా వాటర్ కాదు అది, దాంట్లో కూడా కొన్ని పోతాయి విటమిన్స్. అది గంజి కరిగిపోతుంది కదా ఆ గింజలు. కొద్దిగా అంటే ఇస్తాం మేము చెప్పేది ఏంటంటే అందరికి మామూలుగా గంజి ఉంచుతారు, గంజి ఉంచొద్దు, మీరు బిర్యానీ ఎట్లా చేస్తారో అట్లా చేయండి అని చెప్తా ఉంటాం. ఎప్పుడన్నా లైట్ ముద్ద అవుతుంది అంటే తింటే అన్ని ముద్ద అవుతాయి కదా కడుపులో. సార్ ఇంకా వీళ్ళకి శాలరీస్ ఎట్లా ఎంత ఇస్తారు? మీరే ఇచ్చుకోవాలా? నేనే సార్ ప్రతిదీ ఆటో డ్రైవర్ కానీ ₹9.69 లేదా పెంచారు? ఆ పెంచితే 8.55 ఉంది సార్, అది పెంచింది. ₹9.69 అయింది. విన్నారని తెలుసు సార్. అది ఇంకా 10.5 అవుతుంది, మళ్ళీ 10-30 చేస్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కలపలే ఇంకా. నాకు ఒక స్మాల్ డిఫరెన్స్ సార్. మనకు ట్రాన్స్పోర్ట్ లేదు సార్. 5 నెలల నుంచి తిప్పుతున్నా ఏదో మాట ఏం చెప్తారు మీరు? మిమ్మల్ని పెట్టేటప్పుడు ఏ కమిట్మెంట్ ప్రకారం ఇచ్చారు? 22,000 జీవో ఇచ్చినారు. అవును. ఎవరు చదివినాడు ఇది అన్నారు. ఆ, నాకు ఇంగ్లీష్ అంత ఏం లేదు, పెడతాం ఇది 23,000 ఇస్తామని చెప్పినారు. బిల్లు అడిగే టైంకి దీంట్లో లేదని అన్నారు. కానీ మేము ఇక్కడ మా ఎమ్మెల్యే ద్వారా ఎన్నికి పోనీకి లేదు నాకు. అంటే అన్నీ ఉండాలా చేయాల్సిందే అన్నారు. ఇది అట్లా పోతున్నాం సార్. సార్ ఇక్కడ పర్ హెడ్ 3 బండ్లు సార్ నాకు చెప్పండి సార్. ఈ మెటీరియల్ అంతా ప్రభుత్వం కొనిచ్చింది. చెప్పండి. 3 బండ్లు సార్ గ్యాస్ మీరే కదా? నేనే సార్. 20 సిలిండర్లు పడతాయి అన్నారు, 43 పడతాయి సార్ నాకు. అవన్నీ హై ప్రెజర్తో పోవాలి సార్. నాకు ఇన్ టైంలో నేను ఎప్పుడైనా స్టార్ట్ చేయను, ఇన్ టైంలో నేను వంట స్టార్ట్ చేయాలి. అంటే 3 సిలిండర్లతో హై స్పీడ్లో ఇవ్వాలి ప్రెజర్. స్టీమ్ ఇవ్వాలి సార్. స్టీమ్ రన్నింగ్ ఉండాలి, కూర కావాలి. 44 అయితే కానీ నేను మేనేజ్ చేయలేను సార్. అది ఓకే, ఎటువంటి తిప్పలు. నేను 3 బండ్లు సార్. గండికోట ప్రభుత్వం ఈ శాలరీస్ ప్రభుత్వం ఇవ్వాలా? ఎందుకంటే లేదు, జనరల్గా మామూలు వంట ఏజెన్సీలకు జరిగేది ఏంటంటే ₹3,000 జీతం ఇస్తుంది, ₹9.69 డబ్బులు ఇస్తుంది ఒక కూర చేసినందుకు. రైస్ ఫ్రీ ఇస్తుంది ప్రభుత్వం. అవును అట్లా జరిగేది మామూలుగా. వాళ్ళకు ₹3,000. ఇక్కడ కూడా మీరు వంట చేస్తూ ఉన్నారు, చేపిస్తూ ఉన్నారు కాబట్టి యాక్చువల్లీ జీతాలు వాళ్ళు ఇవ్వాలి. ప్రభుత్వం 3,000 కేటాయిస్తే మీరు ఎక్కువ తక్కువలకు మీరు వేసుకొని ఇవ్వాలి. మేము మాట్లాడతాం, మీ ఎండిఎం వాళ్ళతో మాట్లాడతాం ఆ విషయం. ఒకటి ఇప్పిస్తే కనుక మేము 3 బండ్లు ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ప్రతి ఒక్కటి మనకు ఏపీ స్టేట్లో అక్షయ పాత్ర ఉంది, తాడిపత్రిలో శైలజమ్మ ట్రస్ట్ అని ఒకటి ఉంది. ఒక 30 స్కూళ్ళకి ఇస్తాడు ఆయన, నారాయణ రెడ్డి గారు సార్. ఆయన ఉన్నారు. తర్వాత కాకినాడలో అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ అని ఒకటి ఉంది, వాళ్ళు దాదాపు 200 స్కూళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఆడ వాళ్ళు ఓన్లీ ₹9.69 డబ్బులు ఇస్తారు అంతేగా. ఇక ఇవన్నీ ఇవ్వరు. కానీ ఇది ప్రభుత్వం కొంచెం స్మార్ట్ కిచెన్లు ప్రిస్టేజెస్గా రన్ చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు వంట వాళ్ళను అక్కడుండి ఏజెన్సీలో వంట వాళ్ళని తీసేయరు. వాళ్ళకి 3,000 జీతం ఇస్తారు. 3,000 జీతం వాళ్ళు జస్ట్ క్లీన్ చేసుకుంటారు. అక్కడ తాడిపత్రిలో ఏం జరుగుతూ ఉందంటే అక్కడుండే వంట వాళ్ళు స్కూళ్ళల్లో ఉండే వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు, పర్సనల్గా ఆయన పని చేస్తారు ఆయన దగ్గర. వంట వరకు వాళ్ళు వచ్చి చేయాల్సిందే. ఆయన పైన ఉండి అన్ని చూసుకోవడము, చేపించుకోవడము, అన్ని సరుకులన్నీ రెడీ చేసుకోవడము, ఆటో ఛార్జెస్ ఆయన పెట్టుకొని పంపిస్తారు. కానీ వంట ఛార్జెస్ ఆడ పనిచేసే వంట వాళ్ళు వస్తారు, వాళ్ళే ఆటో మడిపోయి ఆడ దిగి వడ్డించుకొని కడిగించుకొని అన్ని తెచ్చి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసిపోతారు. అట్లా అనమాట. ఈడ మీరేం జరుగుతా ఉందంటే వంట వాళ్ళది మీరే చేసుకుంటా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ అంటే తప్పదు, ట్రాన్స్పోర్ట్ ఇవ్వరు వాస్తవం. అంటే వాళ్ళకి ఇవ్వడంలే. అక్షయ పాత్ర ఈ ట్రస్టులు నడిపే వాళ్ళకు ఎవరికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వరు, మీకు కూడా ఇవ్వరు. నా నాలెడ్జి నాకున్నే ఇన్ఫర్మేషన్. మీ జీవో 22 పేజీల జీవో చదివితే నాకు కొన్ని అర్థమవుతాయి వాస్తవం. ఈ వంట వాళ్ళకు మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళే ఇవ్వాలి. అంటే అక్కడ వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేయాలా. అది ఎట్లనో మీరు కొన్ని క్లారిటీ తీసుకోండి. ఆ 22 పేపర్ల జీవో నువ్వు తెలుగులో కన్వర్ట్ చేసుకొని చదువు ఒకసారి. చదివితే కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఏంటంటే ఏదైనా ₹10 నీకు మిగలాలా ఇంత కష్టపడి ఇంత చేసినాం. నువ్వు నష్టపోయి వ్యాపారం చేయడం, నువ్వేం సేవ చేయడం లే కదా. ఉంటుంది సేవ, ఈ అన్నంలో మంచిగా చేపించడము అంతవరకు సేవ. అంతేగాని సొంత డబ్బులు పెట్టి నీకు కూడా బతుకుతెరువు అనేది ఉండాలి కదా. అంతో ఇంతో ఇదంతా చూడడము, మెయింటైన్ చేయడము, వాళ్ళ బిల్లులు వచ్చినా రాకుండా వాళ్ళకి జీతాలు ఇవ్వాలా, ఆ ఆటోలకు డీజిల్ పోయాలా, 3 ఆటోలు మెయింటైన్ చేయాలా, వాడి డబ్బులు ఏంది వాడు రాడు, ఆ అటెండరు ఒక డ్రైవరు వాళ్ళకి నెల జీతాలు ఇవ్వాలా. ఇదంతా కొంచెం బర్డన్దే యాక్చువల్గా ఆలోచిస్తే మటుకు. కానీ కొంచెం సపోర్ట్ చేయాలా గవర్నమెంట్ కూడా. ఎంతమంది ఎవరు వచ్చినా రిక్వెస్ట్ చేస్తున్నా, చెప్తాం చూద్దామని పోతుంది. నేను ఎండిఎంలో ఈ విషయాలు డిస్కస్ చేస్తా. మాకు అక్కడ హెచ్ఓడి మాకు విజయవాడలో వాళ్ళు వస్తారు ఎండిఎంకి సంబంధించి మీటింగ్కు. మా మీటింగ్లో మీ విషయాలు డిస్కస్ చేస్తాను. నాకు ఇంతవరకు తెలియదు,
చూద్దాము ఎట్లెట్లున్నాయో అనే సీకే దినలో ఇక్కడ 2 పైలట్లో పెట్టారు. సీకే దిన పోలేకపోయినా ఈడ వస్తున్నా ఇది చూడాలని నేను మెయిన్గా వచ్చాను యాక్చువల్గా. ఓకే బా, జాగ్రత్త చేయండి, చూస్తాం మా ప్రయత్నం మేము కూడా చెప్తాం. చాలా మోసుకుంటాం. మా ఎమ్మెల్యే చెప్పిన సాయం రా అన్ని లెక్కలు